అదేంటండి, మేము చర్చి నాయకులు, మేము మా సంఘం గురించి మాకు తెలియదేంటి అని అనుకోవటానికి లేదు. ప్రత్యేకంగా సంఘం గురించి మాకేం చెప్పనక్కర్లేదు అని అనటానికి కూడా లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ లోకల్ చర్చ్. స్థానిక సంఘం గురించి మీరు మొదట అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ స్థానిక సంఘం అని ప్రత్యేకంగా బైబిల్లో ఏమి పని కట్టుకొని ఇలా ఉంటుంది ఇలా ఉండదు, సంఘం గురించే మాట్లాడారు. అది స్థానిక సంఘాలు కావచ్చు, సార్వత్రిక సంఘం కావచ్చు. అయితే ఒక చర్చి నాయకత్వంలో మీరు ఉన్నారు అని అంటే మీరు మీ సంఘం గురించి ఆలోచించాలి. మొదట మీ సంఘం గురించి ఆలోచించాలి. కాబట్టి దానికి సంబంధించిన సీరియస్ కాన్సెప్ట్స్ మీకు కొంచెం హైలైట్ చేస్తాను. పాసిబిలిటీ ఉంటే ఏది మిస్ కాకుండా అందరూ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ప్రాక్టికల్గా ఈ విషయాలు ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సంఘం గురించి ఆలోచించాలంటే సంఘం విధి విధానాలు కేవలం క్రొత్త నిబంధనలో పొందుపరిచిన అంశాలు మాత్రమే, క్రొత్తగా మనం క్రియేట్ చేసి చెప్పేది ఏం లేదు. సో చర్చ్ గురించి అర్థం చేసుకునేటప్పుడు రెండు ప్రధానమైన విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, అంటే టూ సైడ్స్ ఆఫ్ ద చర్చ్, రెండు వైపులా మీరు ఆలోచించాలి. ఒకటి, చర్చ్ సిస్టమ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద చర్చ్ సిస్టమ్. సిస్టమ్ అని అంటే వ్యవస్థ, సంఘ వ్యవస్థ గురించి, క్రైస్తవ సంఘ వ్యవస్థ గురించి మీరు ఆలోచించాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ ఆఫ్ ద చర్చ్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. లైఫ్ ఆఫ్ ద చర్చ్ రెండు ప్రధానమైన భాగాలు. ఒకటి సిస్టమ్, ఒకటి జీవితం, సంఘ జీవితం. సిస్టమ్ అర్థం చేసుకోకుండా లైఫ్ని అర్థం చేసుకోవడం అంటే కుదరదు. లైఫ్ని నేను బాగా అర్థం చేసుకున్నాను, నాకు సిస్టమ్ సంగతి అనవసరం అని అంటే కుదరదు. 2 in 1. సంఘంలో రెండు విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల గురించి నేనేం కొత్తగా క్రియేట్ చేసి చెప్పేది అయితే ఏం కాదు, బట్ మనం అర్థం చేసుకోవడానికి రెండింటిని ఇలా డివైడ్ చేశాను నేను. ఆ డివిజను మన వ్యూ క్లారిటీ ఉండటం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిన్స్ యు ఆర్ ఇన్ ద లీడర్షిప్, సంఘం మీ మీద ఆధారపడి ఉంది. మొదట మీరు మీ సంఘ విధి విధానాల గురించి, ఆ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవాలి. సంఘ జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి. అంటే చర్చ్లో ఒక విశ్వాసిగా, ఒక అవయవంగా నేను ఎలా ఉండాలి, నాకు సంబంధించిన విషయాలు ఏంటి అనేది కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు, రెండింటినీ అర్థం చేసుకోండి. అమ్మ, నా వెనకాల నా వాయిస్ ఓకేనా? క్లారిటీ ఉందా నా వాయిస్? ఓకే. కొంచెం ఇటు కాన్సన్ట్రేట్ చేయండి జాగ్రత్తగా. ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను, కొంచెం ప్రాక్టికల్ ఇష్యూస్. సిస్టంలో కొన్ని విభాగాలు ఉన్నాయి, అది నేను చూపిస్తాను. లైఫ్లో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఈ రెండింటినీ నోట్ చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రైజ్ చేయండి, నేను మాట్లాడతాను. ఒకవేళ టైం కుదిరి ఆఫ్టర్నూన్ సెషన్స్ కొంచెం కన్సైజ్ చేసి క్లుప్తంగా మాట్లాడితే చివరిలో ఒక ½ an hour క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. అవసరం అయితే మీరు ఏమైనా రైజ్ చేయాలంటే మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా. ఫైన్. సిస్టమ్ ఆఫ్ ద చర్చ్. దెర్ ఆర్ certain important areas in our church system. ఒకటి, అడ్మినిస్ట్రేషన్. ఒక నాయకులుగా స్థానిక సంఘం యొక్క నిర్వహణ విధానం గురించి మీకు అర్థం అవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను దీని గురించి ప్రత్యేకంగా నేనేమి వివరించట్లేదు. దీని మీద ప్రత్యేకమైన సెమినారు, ట్రైనింగ్లు అవసరం అనుకుంటే సంఘస్థులకి అప్పుడు తర్వాత మీరు ఆలోచించండి. కానీ ఓవర్ వ్యూ చూపిస్తాను అంతే. నిర్వహణ. రెండవది పరిచర్య, అడ్మినిస్ట్రేషన్ అండ్ మినిస్ట్రీ. అండ్ దెన్ మూడవది మరొక ముఖ్యమైన విభాగం ఎడ్యుకేషన్, చర్చ్ ఎడ్యుకేషన్. దీన్ని క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనొచ్చు, బైబిల్ ఎడ్యుకేషన్, బిబ్లికల్ ఎడ్యుకేషన్ అనొచ్చు,
చర్చ్ ఎడ్యుకేషన్ అనొచ్చు. పదాలు ఏదైనా భావం మాత్రం ఒకటే. నిర్వహణ, పరిచర్య, విద్య. దెన్ 4వది మిషన్స్ సువార్థీకరణ. ఈ 4 చర్చ్ సిస్టంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. మీరు గమనించండి, ఒక బిల్డింగ్కి 4 పిల్లర్స్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్ ఏంటంటే స్ట్రాంగ్గా నిలబడటానికి. అట్ ద సేమ్ టైం ఒక హౌస్ కానీ ఒక బిల్డింగ్ కానీ ఉంటే దాని చుట్టూ 4 వాల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? బౌండరీ వాల్స్, కాంపౌండ్ వాల్స్, బౌండరీ లైన్స్. ఆ బౌండరీ లైన్స్ ఎందుకు అని అంటే, ఒక ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అని అంటే ఆ బౌండరీ వాల్స్ లోపల టు ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ, ద హౌస్. ఈ 4 కూడా లైక్ ఏ కాంపౌండ్ వాల్ అనుకోండి, ప్రొటెక్టివ్ వాల్స్ అనుకోండి, 4 పిల్లర్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ 4. అయితే ఈ 4 గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని కొంచెం హైలైట్ చేస్తాను, కొద్దిగా హైలైట్ చేస్తాను. తర్వాత చర్చ్ లైఫ్లోకి వెళ్ళి దాని గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను ఫుల్ ఫామ్లో ఈ 4 మాట్లాడాలంటే అనదర్ ఫుల్ డే సెషన్స్ కావాలి. ఒక్కొక్క దాని మీద కనీసం మినిమం ఒక 1.5 hour సెషన్ కావాలి. అవి నేను మాట్లాడలేదు. ఎడ్యుకేషన్, థర్డ్ పార్ట్ విత్ ఇన్ ద చర్చ్. ఎడ్యుకేషన్ పార్ట్ ఏంటి చెప్పండి ఎవరైనా? ఎడ్యుకేషన్ పార్ట్ ఏంటి విత్ ఇన్ ద చర్చ్? సంఘంలో ఎడ్యుకేషన్ పార్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ పార్ట్ వాట్ ఈస్? ఇంకా దట్స్ ఓకే. సంఘంలో లిటరసీ ప్రోగ్రామ్ జరుగుతుందా? ఎడ్యుకేషన్ ఏంటి? ఇక్కడే సమస్య. వాట్ ఈస్ సండే స్కూల్? వాట్ ఈస్ సండే స్కూల్? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ చర్చ్ ఎడ్యుకేషన్. సండే స్కూల్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్ ఎడ్యుకేషన్. చాలామంది సండే స్కూల్ అంటే చిన్నపిల్లలకి కడత వాక్యాలు చెప్పడం, డ్యాన్స్ చేయటం, యాక్షన్ సాంగ్స్, మ్యాజిక్లు ఇదే అనుకుంటున్నారు. సండే స్కూల్ అంటే అది కాదు. సండే స్కూల్ అంటే అది కాదు. సండే స్కూల్ కమిటీ వాళ్ళు ఎవరు? సండే స్కూల్ కమిటీ వాళ్ళు ఎవరు? మీరు భలే దొరికిపోయారు సార్. మీరు ఇంకా ఇద్దరేనా? ఏంటి సార్ సండే స్కూల్ కమిటీ ఎంతమంది? మళ్ళీ చేసి చూపించండి. ఇద్దరేనా? అమ్మ నువ్వు ఇప్పుడు దాకా ఎత్తవేంటి? 1 2 3 అనుమానంగా ఎత్తున్నారు. 4 పోన్లేండి. సండే స్కూల్ కమిటీలో కొన్ని సంఘాల్లో అసలు పురుషుల ప్రమేయమే ఉండదు, తోసేస్తారు అంతే బయటికి. మీరు కనపడ్డారు నాకు, అసలు ఎంత ఉత్సాహంగా ఉందో. చిల్డ్రన్ మినిస్ట్రీ వేరు, సండే స్కూల్ మినిస్ట్రీ వేరు. ఈ తేడా మీకు కావాలంటే నేను కూలంకషంగా చర్చిస్తా. సండే స్కూల్ మినిస్ట్రీని చిల్డ్రన్ మినిస్ట్రీ లాగా బలవంతంగా లాగకండి. కిడ్స్ ప్రోగ్రామ్ వేరు. సండే స్కూల్ అంటే ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎడ్యుకేషన్, సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్ కరికులం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు కదా, 1వ తరగతి నుంచి తర్వాత తరగతులు ఏంటి సార్ చదివారుగా మీరు? 1 2 3 4 5 6 7 తర్వాత ఏంటి 8 9 10. ఆ తర్వాత లేదా 11 12 ఇంటర్మీడియట్ అంటున్నాం. ఆ తర్వాత లేదా 13 14 15 డిగ్రీ. ఆ తర్వాత లేదా ఉంది. ఈ మొత్తాన్ని ఏమంటారు? ఎడ్యుకేషనే కదా. అంటే ఏంటి? వయసును బట్టి వాళ్ళ ఇంటలెక్చువల్ స్థాయిని బట్టి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అదే సండే స్కూల్, చర్చ్ ఎడ్యుకేషన్. కానీ మన భావం ఎలా మారిపోయిందంటే పిల్లల కార్యక్రమాన్ని సండే స్కూల్ స్టాండర్డ్సే దిగజార్చేసాం మనం. మేము ఒకప్పుడు యంగ్ అడల్ట్ కోర్స్ వరకు, యంగ్ అడల్ట్ క్లాస్ కూడా మెయింటైన్ చేసాం. యంగ్ అడల్ట్ అంటే యంగ్ అడల్ట్ 21 నుంచి 30 వరకు యంగ్ అడల్ట్, ఎర్లీ టీన్స్, మిడిల్ టీన్స్, లేట్ టీన్స్, దెన్ యంగ్ అడల్ట్, ఆ తర్వాత మిడిల్ ఏజ్. ఇవన్నీ వస్తాయి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అవసరమైతే. ఇలా ఇంటలెక్చువల్ స్థాయిని ఆధారం చేసుకొని ఎడ్యుకేషన్ ఇవ్వటమే అది చర్చ్ రెస్పాన్సిబిలిటీ. ఇది పట్టించుకోవట్లేదు జనం.
ఆ, పాటలు బాగా పాడుద్ది అనుకుంటా. నువ్వు చెప్పు, మా కథ చెప్పు బాగా. ఇదా కథలు చెప్పడమా? అందుకే హై స్కూల్ నుంచి అసలు సండే స్కూల్ రావడానికే ఇంట్రెస్ట్ ఉండదు. ఒకప్పుడు VBS అంటే యంగ్ అడల్ట్ క్లాస్ కూడా ఉండేది. అద్భుతమైన టీచర్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు VBS అంటే ఎక్కడి వరకు వస్తున్నారు? మహా అయితే 9th క్లాస్ రావటం కూడా కష్టమే. 9th 10th అంటే చాలా గొప్ప విషయం VBSకి రావటం, సండే స్కూల్కి రావటం. ఎందుకు అని అంటే మనకంటూ ఒక అవగాహన లేదు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెక్యులర్ ఎడ్యుకేషన్లో స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్తుందో, మళ్ళీ మీరు ఒక మాట చెప్తాను అనుకోకుండా, ఏదో ఆవేశం వస్తుంది మరి కొన్నిసార్లు. ఆ టైం వచ్చినప్పుడు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మీ పిల్లల్ని స్కూల్లోకి అడ్మిషన్ తీసుకొని పంపించేటప్పుడు ఆ స్కూల్లో ఒకే తరగతి ఉండి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరూ ఒకే హాల్లో కూర్చొని పాఠాలు చెప్పే స్కూల్లో మీరు ఎప్పుడన్నా చేరుతారా? మీ పిల్లల్ని జాయిన్ చేస్తారా? మరి సండే స్కూల్లో ఎలా జరుగుతుంది? అన్ని వయసులో ఒకే చోట కూర్చోబెట్టి కథలు చెప్పేయటమే. వాళ్ళ ఇంటలెక్చువల్ స్థాయి వేరు కదా, పిల్లల స్థాయి వేరు, టీన్స్ స్థాయి వేరు కదా, వాళ్ళ స్థాయిలో బోధించాలి కదా. దాన్నే ఎడ్యుకేషన్ అంటున్నాం. పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, చర్చ్ ఎడ్యుకేషన్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హైలైట్ చేస్తాను, కొన్ని మాటలు చెప్తాను. ఒకసారి కర్నూలు, ఇక్కడే దగ్గరలో కదా, కర్నూలు వెళ్ళాను. చాలా పెద్ద సంఘం, వెనక పక్క గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఇవ్వడానికి 5 days ట్రైనింగ్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు. ఆ గెస్ట్ రూమ్లో పెట్టారు. చర్చి సర్వీస్ అయిన తర్వాత లంచ్ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ 8 o'clockకి సండే స్కూల్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూద్దామని బయటకు వచ్చి, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ హాల్లో మొత్తం పిల్లలందరూ అన్ని వయసులలో ఒకే చోట కూర్చున్నారు. పాటలు అయిపోయినాయి. ఒక టీచర్ నిలబడి లెసన్ చెప్తుంది. ఎలా చెప్తుందో అని అటు ఇటు చూస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా. చిన్నపిల్లలు, బిగినర్ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ఉన్నారుగా మీ సంఘంలో. బిగినర్ పిల్లలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకుంటారు. ఆ టీచర్ ఏం బోధిస్తుందో తెలుసా? సూపరింటెండెంట్ ఎవరు సండే స్కూల్కి? మీరేనా? భలే చెప్పేశాను నేను. ఆ టీచరు పిల్లల్ని కూర్చోబెట్టి కామన్ క్లాస్, ఆ దుర్దినాలు రాకముందే, ఆ చీకటి కాలం రాకముందే క్రీస్తు రక్తంలో కడగబడి అని అంటుంది. పిల్లలకి ఏమర్థం అవుతుంది? పిల్లలకి అర్థం కాదు కదా. ఇంటలెక్చువల్ స్థాయి, పదాలు, ప్రయోగం అన్నీ మారిపోతుంది కదా. స్కూల్స్లో నర్సరీ స్టూడెంట్స్, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ లైఫ్ ఇష్యూస్ మొదలెడతారు. 1వ తరగతిలో మేము చదువుకున్నప్పుడు తెలుగు మీడియంలో అమ్మ, ఆవు, అబ్బా, ఇల్లు, ఈగ, ఈ అంటే లైఫ్ ఇష్యూస్. వాళ్ళ ఇంటలెక్చువల్ స్థాయి టు కనెక్ట్ విత్ ద లైఫ్. దెన్ ఒక్కొక్కటి మార్గం 10th క్లాస్లో కూర్చోబెట్టి అమ్మ, ఆవు, అంటే వస్తారు వాళ్ళు? రారు. స్థాయి మారింది. సండే స్కూల్ మినిస్ట్రీ, అయ్యా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, మీరు అన్ని క్లాసులు ఏర్పాటు చేయాలి ఇక నుంచి. ఎక్కడి వరకు ఉన్నాయి? అంతేనా? అంతవరకేనా సండే స్కూల్? ఇంకా పైన లేదా? ఆ పైన లేవా? నేను మాట్లాడతాను, కొన్ని విషయాలు చూపిస్తా. సిలబస్ కూడా ఉంది, మీరేమీ వరీ కానక్కర్లా. ఫైన్. ఇలా అనవసరంగా డైవర్ట్ అయితే చాలా విషయాలు వెళ్ళిపోతాయి. నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందరు టీలు తాగేశారా? అమ్మయ్య, అటెంటివ్గా ఉన్నారు. ఫైన్. దీనిలో 3rd పాయింట్ కొంచెం హడావిడి చేస్తా. చర్చ్ ఎడ్యుకేషన్, బోధనా పరిచర్య. ఇది సంఘంలో జరగాల్సిన బోధనా పరిచర్య. ఆయా వయసుల వారీగా వాళ్ళ ఇంటలెక్చువల్ స్థాయిని ఆధారం చేసుకొని పాఠాలు, సరైన పాఠ్య ప్రణాళిక, కరికులం సెట్ చేసుకొని మీరు ఆ వయసుల వాళ్ళకి అందించాలి. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా చక్కని సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు స్టార్టింగ్ క్లాసు ఏంటో తెలుసా మీకు? పెద్ద హాల్లో ఉయ్యాళ్ళు ఉంటాయి. ఉయ్యాల్లో పిల్లలు, ఉయ్యాల్లో ఏ వయసు వాళ్ళు ఉంటారు? అక్కడ మొదలవుద్ది సండే స్కూల్. నేను చూసాను, నేను విజిట్ చేశా. అక్కడి నుంచి ఆఖరి క్లాసులు, మీరు ఇదే ఆఖరి క్లాసు ఇక్కడ కూర్చోండి అని అన్నారు. అయిపోయేదాకా ఆఖరి క్లాసు హాల్లోకి, ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే సర్కిల్లో అందరూ అబౌవ్ 60 వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంటే సీనియర్ సిటిజన్స్. ఎదురుగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అందరి చేతుల్లో హ్యాండ్ బుక్స్ ఉన్నాయి. హీ ఈస్ టీచింగ్ లెసన్, టాపికల్ లెసన్. ఏది చివరి క్లాసు? అబౌవ్ 60. దట్ ఈస్ సండే స్కూల్. అందరూ అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత కెఫెటేరియాకి ఫ్యామిలీస్గా అందరూ కలిసి వచ్చారు. బ్రేక్ టైంలో తీసుకొని
ఫ్యామిలీస్గా వెళ్ళి మెయిన్ శాంక్చురీలోకి వెళ్ళారు వర్షిప్కి. అది సిస్టమ్, అద్భుతమైన సిస్టమ్. మీకు గనక కాంపౌండ్ ఉంటే అది మెయింటైన్ చేయండి, రూమ్స్ అది డెవలప్ చేయండి. పెద్ద సంఘం అయితే ఈ మధ్య నందికొట్కూరు వెళ్ళా. నందికొట్కూరులో పెద్ద కాంపౌండ్ ఉంది, ప్లాన్ చేస్తున్నారు, బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. నేను నిలబడి మాట్లాడుతుంటే ఒక 50 మంది పిల్లల్ని ఇద్దరు తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెట్టి మాట్లాడు. దాని వెంక చూపించారు. ఇదా మీ సండే స్కూలు అని అడిగారు. అవునండి అన్నారు. ఇది కాదు సండే స్కూల్, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, దీని ప్రకారం ఈ ప్లాన్ చెప్తాను, అలా చేయండి, అన్ని ఏజ్ గ్రూప్స్కి బోధనా పరిచర్య జరిగేలాగా చూడండి అని అన్నాను. అద్భుతంగా ఎదుగుద్ది. మేము అలాగే ఎదిగాం. ఏమండి, ఫైన్. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆర్ సౌండ్ టీచింగ్, యూ నీడ్ టు ప్రొవైడ్ సౌండ్ టీచింగ్. సౌండ్ టీచింగ్ అనే ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. సౌండ్ టీచింగ్ అనే మాట్లాడాను. తెలుగు పదం చెప్పాల పొరపాటున. లంచ్ టైంలో అయ్యగారు చెప్పాడు కదా, సౌండ్ టీచింగ్ అని గట్టిగా అరచి బల్లగుద్ది మాట్లాడాలి మనం అని అంటున్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు. అన్న, సౌండ్ టీచింగ్ అంటే అరవటం అనుకుంటున్నారు అన్నాను. అరవటం అనేది కాదు, పటిష్టమైన బోధని వయసులకు తగ్గట్టుగా మనం అందించాలి. అయితే నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను, గమనించండి. ఇఫ్ దేర్ ఈజ్ నో సౌండ్ టీచింగ్ ఇన్ యువర్ చర్చ్, వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ మీ సంఘంలో ఆయా వయసులకు తగినట్టుగా సౌండ్ టీచింగ్ ఇవ్వలేదనుకోండి, ఏం జరుగుతుంది అని అంటే కొన్ని ప్రమాదాలు లిస్ట్ అవుట్ చేసి చూపిస్తా. ఏం జరుగుతుంది అంటే, పటిష్టమైన బోధనా పరిచర్య మన సంఘంలో జరగకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ప్రమాదాలు ఏంటి అనేవి 4 మాటలు చూపిస్తాను. దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఒకటి, కల్టిక్ టీచింగ్ డెవలప్ అవుద్ది. మీరు వాక్యానుసారమైన పటిష్టమైన బోధన ఆయా వయసులో వాళ్ళకి అందించకపోతే కల్టిక్ టీచింగ్ డెవలప్ అవుతుంది. కల్టిక్ టీచింగ్ అంటే ఏంటి తెలుసా? కల్ట్ అంటే ఏంటి? అబద్ధ బోధలు. కల్ట్ అంటే చాలామంది అబద్ధ బోధలు అనేవి కొన్ని ఉన్నాయి, కానీ సహవాసాల్లో సంఘాల్లో తెలియకుండానే కొన్నిసార్లు పుల్పిట్ మీద నుంచి అబద్ధ బోధలు వచ్చే ప్రమాదం ఉంది. కావాలని చేయరు. నిలబడి వాక్య బోధన అందిస్తున్న ప్రతి సంఘ కాపరిని తప్పుడు వ్యక్తులుగా ఎవరు చెప్పొద్దు, ఆ మాటలు ప్రస్తావన చేయొద్దు. అనుకోకుండా ఇంటర్ప్రిటేషన్లో పొరపాట్లు జరగవచ్చు, తెలియకుండా. దాన్ని కల్టిక్ టీచింగ్ అని అంటాం. కావాలని చేయరు. సంఘం కోసం శ్రమపడే ఏ సంఘ కాపరి కావాలని తప్పుడు బోధించడు. ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటర్ప్రిటేషన్ తెలుసు కదా మీకు. ఇంటర్ప్రిటేషన్ మీకు ఒక మాట చెప్పనా? మీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో ఈ అనువాదం, ఇది అనువాద గ్రంథం, ఇది ఒరిజినల్ బైబిల్ కాదు. మరి గబుక్కని నెగిటివ్గా వెళ్ళకండి. ఒరిజినల్ బైబిల్ ఏ భాషలో రాయబడింది? హీబ్రూ అండ్ గ్రీక్. హీబ్రూ గ్రీక్లో నుంచి తెలుగులోకి వచ్చింది. అనువదించిన నేను అనుకోవటం, మొదట ఈ బైబిల్ అనువదించిన వాళ్ళు క్రైస్తవులని నేను అనుకోవట్లా. తెలుగు పండిట్స్ను వాడుకున్నారు. తెలుగు పండిట్స్ కొన్ని పదాలు మనకి భావం సరైన అర్థం కూడా తెలియదు, అందువల్ల వాడుక భాష బైబిల్స్ వచ్చినాయి. మీరు గమనించండి, ఇంగ్లీష్ వర్షన్స్ నా సిస్టంలో 26 వర్షన్స్ ఉన్నాయి కాపీ చేసి. 26 వర్షన్స్, అనువాదాలు, ట్రాన్స్లేషన్స్. తెలుగులో నాకు తెలిసి 4 అనువాదాలు వచ్చినాయి. ఇది మొదటిది. కొన్ని పదాలు అర్థాలు మనకు తెలియదు, గ్రాంధికంలో రాసి ఉన్నాయి. గ్రాంధిక పదాలు, సంస్కృతి బ్యాక్గ్రౌండ్ ఉన్న పదాలు కొన్ని వాడారు. వాడుక కాదు, కొన్ని మాటలు అర్థం కాదు. మీకు ఒక మాట చెప్పనా, కొన్ని పదాలు సందర్భం వచ్చినప్పుడు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయం ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. విషయాలు ఏంటంటే, తెలుగు అర్థం కాకుండా ఉండటాన్ని బట్టి మొట్టమొదటిసారి 80sలో బాబ్ క్రో అని కెనడియన్ వచ్చి వాడుక భాషలోకి తీసుకొచ్చాడు. వాడుక భాష, న్యూస్ పేపర్ లాంగ్వేజ్, అందరూ ఉపయోగించుకునే లాంగ్వేజ్. దాన్ని పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దానికంటే ముందు క్యాథలిక్ వాళ్ళు అనువాదం వాడుక భాషలోకి తీసుకొచ్చారు తెలుగులో. ఆ తర్వాత గ్రేస్ మినిస్ట్రీస్ వచ్చింది. ఆ బైబిల్
రాసింది తెలుగోడు కాదు, ట్రాన్స్లేట్ చేసింది తెలుగోడు కాదు, కెనడియన్. ఆయన వచ్చి అన్ని ప్రాంతాలు, 5 రకాల ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ, తూర్పు, శ్రీకాకుళం లాంగ్వేజ్ వేరు, తర్వాత గోదావరి జిల్లాలు యాస వేరు, తర్వాత కృష్ణా గుంటూరు యాస వేరు. ఆ 5 ప్రాంతాలు తిరిగి అందరికీ ఉపయోగపడే భాష తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, కల్టిక్ టీచింగ్ కొన్నిసార్లు తెలియకుండానే అనువాదంలో ఉన్న ట్రబుల్ని బట్టి రాంగ్ టీచ్ చేసే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి మనం జాగ్రత్త పడాలి. దాని గురించి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఫైన్, కల్టిక్ టీచింగ్ అండ్ దెన్ సూపర్స్టిషియస్ క్రిస్టియానిటీ. ఇఫ్ దెర్ ఇస్ నో సౌండ్ టీచింగ్ ఇన్ యువర్ ఓన్ చర్చ్, స్థానికంగా పటిష్టమైన వాక్య బోధన జరగకపోతే మూఢనమ్మకాలతో కూడిన క్రైస్తవ్యం డెవలప్ అవుద్ది. ఎవరన్నా ఏదైనా అడిగితే నాకు తెలియదు, మా పాస్టర్ గారు చెప్పారు, లేదా మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, అంతవరకే. మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పారు, అంతవరకే. కానీ ఈ తప్పుడు మూఢనమ్మకాలు పోవాలి అని అంటే వాక్య బోధన చిన్ననాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు అన్ని వయసుల వాళ్ళకి అందాలి. ఇది ఇంపార్టెంట్. సిస్టమ్ ఆఫ్ ద చర్చ్లో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మూడోది, పర్సనాలిటీ కల్ట్ డెవలప్ అవుద్ది. విషయం ఏంటంటే, ఆ సంఘ సభ్యులు ఏ వయసు వాళ్ళైనా ఈ బైబిల్ స్టడీ విధానం తెలియకపోతే వాళ్ళు కేవలం పుల్పిట్ మీద మాత్రమే ఆధారపడతారు. వారానికి వచ్చే ఆ ఒక్క ప్రసంగం మీదే ఆధారపడతారు. మిగతా టైంలో వాళ్ళు చదవరు. వాళ్ళంతటికి వాళ్ళు బైబిల్ చదివేలాగా విశ్వాసాలను ప్రోత్సహించాలి. కేవలం డిపెండెన్స్ లాగా ఉండకూడదు. మన మీద ఆధారపడాలి అనే బదులు మీ అంతటా మీరు చదివి నేర్చుకోండి. ఏదైనా అర్థం కాకపోతే నేను వివరిస్తాను, పుల్పెట్ మీద నుంచి నేను మీకు టీచ్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్ హౌ టు స్టడీ ద బైబిల్, సిస్టమాటిక్ స్టడీ. ఇది అర్థం చేసుకోవాలి. పర్సనాలిటీ కల్ట్ డెవలప్ కాకుండా చూసుకోవాలి. అండ్ దెన్ ఫేవరెటిజం అనేది డెవలప్ అవుద్ది. అంటే కొంతమంది స్పీకర్స్ అంటే కొంతమందికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. ఫ్యాన్ రెక్కలు తెలుసుగా మీకు? ఫ్యాన్ రెక్కలు యూట్యూబ్లో విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు చెప్తేనే వింటాం అన్నట్టుగా ఉంటుంది. ఇది కూడా సరైన క్షేమకరమైన సిస్టమ్ కాదు. బైబిల్ సిస్టమ్ అది కాదు, చర్చ్ సిస్టమ్ అది కాదు. ఫేవరెటిజం అనేది దారి తీయకూడదు. తర్వాత ఏం మాట్లాడుతూ ఉండండి, సెలబ్రిటీ కల్చర్ డెవలప్ అవుద్ది. మీరు గమనించండి, ఎవరైనా సెలబ్రిటీ సిటీకి వచ్చాడు అంటే సంఘాల నుంచి పొలోమంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంఘం కొన్నిసార్లు చీలిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ పర్సన్. అతను పెట్టి అక్కడ ఇంకో సంఘం మొదలెట్టేయచ్చు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. చాలా విషయాలు ఇవేమీ ప్రస్తావించాల్సిన టైం కాదు, కానీ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ మన తెలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవి సెలబ్రిటీ కల్చర్ డెవలప్ అవుతుంది సౌండ్ టీచింగ్ లేకపోతే. తర్వాత డిసెప్టివ్ కండిషన్, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో వాక్య బోధన పటిష్టంగా లేకపోతే విశ్వాసులు మోసపోతారు. ఇది కూడా ఆలోచించాలి. తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసుల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రమాదం ఉంది. అది ఎవరైనా కావచ్చు. ఎక్స్ప్లాయిట్, కొంతమంది స్పీకర్స్గా వచ్చిన వాళ్ళు హైలైట్ అవుతూ ఉంటారు. అది కూడా ఎక్స్ప్లాయిటేషనే. సంఘం కోసం నిలబడటం అనేది మనకి క్షేమకరమైన విషయం. ఇది కూడా మనం గమనించాలి. అండ్ దెన్ బిజినెస్ టెండెన్సీ డెవలప్ అవుద్ది. సౌండ్ టీచింగ్ లేకపోతే బిజినెస్ టెండెన్సీ డెవలప్ అవుద్ది. నేను రోల్ చేస్తున్నాను క్విక్గా, జస్ట్ అలా హైలైట్ చేస్తున్నాను. ఆ తర్వాత మిగతా విషయాల్లోకి నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫైన్, అనదర్ థింగ్, అథారిటీ. నేను ఏదైతే చెప్పానో అదే ఫైనల్ అన్నట్టుగా కొన్నిసార్లు ప్రమాదం ముంచుకొస్తుంది. అలాంటి అథారిటేటివ్ వ్యవహారాలు ఉండకూడదు సంఘాల్లో. వాక్యమే ఫైనల్. నేను మార్నింగ్ చెప్పాను ఈ మాట. నాట్ డెమోక్రసీ బట్ థియోక్రసీ అనే మాట మైండ్లో పెట్టుకోండి. వాక్యమే ఫైనల్, అన్నిటికీ వాక్యమే ఫైనల్. నేను కాదు, ఇంకోళ్ళు కాదు. అండ్ దెన్ ఈ మాట చూడండి, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ చాలా ప్రమాదకరమైన లక్షణం ఇది. పుల్పేట్ మీద నుంచి చెప్పిందే హైలైట్, అంటే అయ్యగారు చెప్పాడంటే ఇదే ఫైనల్ అని అనుకుంటారు. నో డౌట్ వాక్యంలో ఏముంది, పౌలు ఏమని చెప్పాడు అని అంటే, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మీ కొరకు శ్రమ పడుతున్న వ్యక్తికి అధిక గౌరవం ఇవ్వండి. అది అవసరం.
మన సంఘ నాయకత్వానికి, సంఘ కాపరికి అత్యంత గౌరవం ఇవ్వటం అనేది మన కనీస బాధ్యత. బట్ అట్ ద సేమ్ టైం కాషియస్గా ఉండాలి. కొన్నిసార్లు మానవ సహజమైన ఇదిని బట్టి కొన్నిసార్లు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంచేత క్వశ్చన్ చేయకూడదు, ఎవరిని క్వశ్చన్ చేయకూడదు. అది వాక్యం కాదు. మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాం మనం. చర్చ్ లీడర్షిప్ మనం అదే మాట్లాడాం. ఫైనల్ వాక్యమే. వాక్యం మీద ఆధారపడి ఒకరినొకరు గౌరవించుకోవటం, అధిక ప్రయోజనాన్ని కలిగించేలాగా కాపరి కోసం ప్రత్యేకంగా శ్రమ పడటం. ఎందుకంటే వాక్యంలో పెంచడానికి 24 గంటలు ప్రయాసపడుతున్న వ్యక్తులు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించడం అనేది అది గ్రేస్. అది దేవుని కృపను బట్టే సంఘ కాపర్ని మనకు దేవుడు ఇచ్చేది. సో అట్లా అని చెప్పి ప్రతిదీ ఫైనల్ అని అంటానికి కాదు. ఏదో అంటారు కదా, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. బాగా తెలుసా మీకు ఇది? అగర్బత్తి కాదు, సంఘ కాపర్లు అగర్బత్తి కాదు. భగవంతుడికి భక్తుడికి మీడియేటర్లు ఎవరు లేరు. కేవలం ప్రభు మాత్రమే, క్రీస్తు ప్రభు మాత్రమే. తండ్రికి విశ్వాసకి క్రీస్తు ప్రభు మాత్రమే. ఈ శరీరంలో అవయవాలన్నీ దే ఆర్ ఈక్వల్. కానీ ఒక్కొక్క అవయవానికి ఒక అద్భుతమైన ఆ పని దేవుడు అప్పగించాడు. గుండెకాయ కనపడదు, కానీ ఇదే కదా సప్లై చేసేది హోల్ బాడీ. బ్రెయిన్ కనపడదు, సిగ్నల్ ఇచ్చేది బ్రెయినే కదా, పైకేం కనపడదు. కానీ ప్రయాస మాత్రం అలా ఉండదు. బట్ ఈ శరీరం అంతా మోసేది కాళ్ళే కదా. అసలు కాళ్ళనే శుభ్రంగా చూసుకోరు, కాళ్ళే కదా మోసేది. కుర్చీలు వేసి శ్రమ పడేవాళ్ళు సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయోజనం? దే ఆర్ ఈక్వల్ అని అంటున్నాడు పౌలు. అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎవరినో హైలైట్ చేయటం కోసం కాదు. చర్చ్ సిస్టంలో ఎడ్యుకేషన్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైన్. లైఫ్ ఆఫ్ ద చర్చ్ నేనేమి డీటెయిల్గా వెళ్ళటలేదు. జస్ట్ సిస్టంలో 4 ప్రధానమైన, ఏంటి ఆ 4 నోట్స్ చూడకుండా చెప్పండి. సిస్టంలో 4 ప్రధానమైన అంశాలు ఏమున్నాయి? ఏమేనా సర్లేండి, మీకు అర్థమైందని నేను ఒప్పుకుంటాను. సరే, నిర్వహణ, పరిచర్య, విద్య, మిషనరీ పరిచర్య, ఇది సిస్టంలో ఏది తగ్గటానికి లేదు, అన్నీ ప్రాముఖ్యమే. నేను ఊరికే ఒకటే హైలైట్ చేశాను, అన్నిటినీ నేను మాట్లాడలేదు. సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఫైన్. లైఫ్ ఆఫ్ ద చర్చ్, లైఫ్ ఆఫ్ ద చర్చ్ చాలా ఇంపార్టెంట్, అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇది కూడా కొంచెం క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. లైఫ్ అంటే సంఘ జీవితం, విశ్వాస జీవితం, సంఘంలో ఒక విశ్వాస జీవితం. దీనిలో అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు 3 ఉన్నాయి. ఈ 3టిని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకటి, ప్రతి విశ్వాసికి, విశ్వాసి అనగానే ఎవరు? చర్చ్కి అటెండ్ అయితే చాలా విశ్వాసి అంటే క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులను మాత్రమే విశ్వాసి అని అంటున్నాం. మీ అందరికీ ఒక టైటిల్ ఉంది బైబిల్లో. ఆ టైటిల్ ఏంటో చెప్పండి. ఇంటి ముందు ఎందుకు పెట్టుకోవట్లేదో నాకు అర్థం కాదు. ఆ నేమ్ బోర్డు ఉంటుంది, మిస్టర్ సురేష్ బాబు. బోర్డు లేదనుకోండి, కానీ నేనేం పెట్టుకోవచ్చు తెలుసా? సెయింట్ సురేష్ బాబు అని బోర్డు పెట్టుకోవాలి ఎదురుగా, ఇంటి ఎదురుగా. అది బైబిలే చెప్తుంది కదా. ఏంటి సెక్రటరీ గారు నవ్వుతున్నారు? బైబిల్లో లేదా? మీ అందరినీ బైబిల్ ఏమని పిలుస్తుంది? పరిశుద్ధులు. సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ పరిశుద్ధులు అని, వీఆర్ సెయింట్స్. భలే పాయింట్ చెప్పాడు. ఇప్పుడు దాకా ఎవరు పని కట్టుకొని చెప్పలేదు. మీరు వెళ్తూ ఆర్డర్ ఇచ్చేయండి, నేమ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చేయండి. సెయింట్. నాన్న నీ పేరేంటి? నీ పేరేంటబ్బా? రోలియా, గోల్డియా, గ్లోరియా, రోహిణియా? అమ్మ బాబోయ్, సరే తేలిగ్గా పడేది. అమ్మగారు మీ పేరేంటి? సిప్పోరా. ఏమని పెట్టాలి నేమ్ బోర్డు? సెయింట్ సిప్పోరా. మీరు ఒకలే వచ్చారా, ఇద్దరు కలిసి వచ్చారా? ఒకలేనా? అంటే కమిటీలో మీకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సెయింట్ సిప్పోరా పెట్టుకోండి, పర్వాలేదు. పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా బతుకుతాం. బయట పెట్టుకున్నాం కదా బోర్డు.
కాళ్ళు అటు ఇటు ఇష్టం వచ్చినట్టు కదిలించట్లేదు. చాలా కేర్ఫుల్గా ఉంటాం. ట్రై చేయండి, ఎవరన్నా నేమ్ బోర్డు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా యూత్ కమిటీ వాళ్ళు ఉన్నారా? యూత్ కమిటీ వాళ్ళు వింటున్నారా? మీరు ఇద్దరు స్వామి వింటున్నారా? వింటలేదా? అబ్బా, బతికొండగానే ఆ పరిశుద్ధత చూపించాలా? లంచ్ టైంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం సార్, ఏ విషయంలో డిస్కస్ చేద్దాం. అబ్బా, ఈ పాయింట్ రా నేను. ఓకే ఫైన్. అష్యూర్డ్ లైఫ్ రెండోది చూడండి. అష్యూర్డ్ లైఫ్ అనేది దేని మీద ఆధారపడుద్ది అంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. సువార్త సత్యాలు అర్థమై ఉండాలి, రక్షణానుభవం అర్థమై ఉండాలి, ఆ రక్షణ నిశ్చయత, దీన్ని ఏమంటారు, నిత్యత్వపు భద్రత. ఈ 3 అంశాలు ఒక వ్యక్తికి అర్థమైతే దీన్ని ఏమంటారో తెలుసా? దీన్ని ఏమంటారు? అష్యూర్డ్ లైఫ్. అంటే ఐ నో వాట్ ఐ యామ్, క్రీస్తు ప్రభువులో నేనేంటి నాకు అర్థమైపోయింది. చాలామంది విశ్వాసాలకి ఇది ఈ స్థాయి కూడా ఉండదు చాలామందికి. అష్యూరెన్స్, లైఫ్ అష్యూరెన్స్ అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత. పొరపాటున రాకడ గురించి చెప్పేటప్పుడు ఎందుకు ఇలా వచ్చిందో తెలుసుగా? చాలామంది నాకు అర్థం అవ్వదు కొన్నిసార్లు. ఈ రాత్రి సమయంలో ప్రభు రాకడ వస్తే అని అంటారు. రాత్రి వస్తాడని ఎవరు చెప్పారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభు వస్తే అని ఎవరు అనరు, నాకు అర్థం కాదు. రాత్రి సమయంలో ఎవరికి కనపడకుండా దొంగతనంగా ఏమైనా వస్తాడా? రాడు ఆయన. అందువల్ల ఆ మాటలు అనగానే ఒకలాంటి భయం, అమ్మో ప్రభు వస్తే మరి నా బతుకేంటి? అది కాదు అష్యూరెన్స్. ఆయన ఎప్పుడు వచ్చినా, ఒకవేళ నేను సడన్గా బయటికి వెళ్తూ ఏదో గుద్ది చచ్చిపోయినా ఐ విల్ బీ విత్ హిమ్. దట్ ఈస్ అష్యూరెన్స్. ఈ అష్యూరెన్స్ ఎందుకు ఉండదో తెలుసా? ఈ ట్రూత్స్ అర్థం కాదు, సువార్త సత్యాలు అర్థం కావు. చాలామంది ఏమంటారంటే నేను గాస్పల్ ట్రూత్స్ అనేది హైలైట్ చేస్తున్నాను. చాలామంది డాక్ట్రిన్స్ అని అంటారు. డాక్ట్రిన్ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే ఏంటి? మళ్ళీ నా ప్రశ్నలకి ట్రాన్స్లేషన్ కాదు నేను అడిగేది. గ్రేస్ అంటే ఏంటి అని అంటే కృప అంటున్నారు. నేను అర్థం అడుగుతున్నా. డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. తెలీదు, పట్టించుకోడు. ఏమండి డాక్ట్రిన్ గురించి టీచ్ చేయండి సార్ సెక్రటరీ గారు. డాక్ట్రిన్ అంటే సింపుల్గా మాట చెప్తున్నాను, మన విశ్వాసానికి ఆధారమైన అంశాన్ని డాక్ట్రిన్ అని అంటాం. విశ్వాసానికి ఆధారమైన అంశాలు చాలా ఉన్నాయి. హీ ఈజ్ ఓన్లీ ద సేవియర్, హీ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ అంటానికి ఒక ఆధారం ఉండాలి కదా. యేసు ప్రభు ఈ భూమి మీద హీ ఈజ్ పర్ఫెక్ట్, సంపూర్ణ మానవుడు. అంటే అర్థం ఏంటి? ఏ లోపము లేని క్రీస్తు ప్రభు, ఆయనలో ఏ లోపం లేదు. ఆధారం ఉందా? ఆ ఆధారమైన అంశాన్నే డాక్ట్రిన్ అంటారు. ఆయన పవిత్రుడు అంటానికి ఆధారం ఒక మాట చెప్పండి. ఆయన పవిత్రుడు అంటానికి ఆధారం చెప్పండి. అదే కదా నేను అంటున్నది, దానికి ఆధారం చెప్పమంటున్నాను నేను. అది కన్య గర్భాన జన్మించాడు. ఆదాము నుంచి ఆ హెరిడిటీ రాలేదు ఆయనకి. ఆదాము నుంచి పాప స్వభావం మనందరికీ వచ్చింది, మరణం అందరికీ కామన్ అయిపోయింది. బట్ హీఈస్ పర్ఫెక్ట్ అంటానికి మానవుని కలయికతో ఆయన పుట్టల పరిశుద్ధాత్మ శక్తితో గర్భం ధరించింది. అది క్రిస్టియన్ డాక్ట్రిన్. దాన్నే క్రిస్టియన్ డాక్ట్రిన్ అంటాం. అదే సువార్త సత్యం. సువార్త అంగీకరించడానికి ఒక ఆధారం ఉంది. ఆయన మాత్రమే రక్షించడానికి ఎలిజిబుల్, ఆయన మాత్రమే రక్తాన్ని చిందించడానికి, పాప పరిహారాన్ని చేయటానికి ఆయనకు మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ఉంది. వేరే వాళ్ళు ఎవరికి లేరు. చాలామంది దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు చచ్చిపోయారు, లేవలా. ఆయనకు అసలు మరణమే లేదు. ఎందుకంటే పాపపు స్వభావంతో ఆయన పుట్టలేదు. మరణం ఎందుకు వచ్చింది మనిషికి? పాపాన్ని బట్టి వచ్చింది. ఈ పండు తినాన నిశ్చయంగా చచ్చుదు అని ఉందా బైబిల్లో? నిశ్చయంగా చచ్చిపోతాడు, మనిషి చచ్చిపోతారు, తినొద్దు అన్నాడు. మరి తినంగానే గిలగిల కొట్టుకుని కింద పడి చచ్చిపోయారా? మరి ఏమైంది? మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తే ఇంకా చాలా ఎక్కడికో వెళ్తాను నేను, సబ్జెక్ట్ వదిలేసి.
ఈ పండు తినాన తప్పనిసరిగా చచ్చిపోతావు అంటే ద ఫస్ట్ కాన్సిక్వెన్సెస్, స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్, ఎలియనేషన్ ఫ్రమ్ గాడ్. అంటే సృష్టికర్త నుంచి దూరపరచబడ్డారు, వేరు చేయబడ్డారు. ఎలియనేషన్, వేరే అయిపోయారు. దాన్ని స్పిరిచువల్ డెత్ అని అంటాం. ద సెకండ్ కాన్సిక్వెన్సెస్ ఫిజికల్ డెత్, శరీరం మరణించింది. వాస్తవానికి ఆదాము అవని మరణించడం కోసం చేయలేదు ఆయన, దే ఆర్ పర్ఫెక్ట్. అందువల్ల ఆదాము మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. ఎందుకంటే ఈ భూమి మీద పవిత్రంగా, సంపూర్ణంగా, పర్ఫెక్ట్గా క్రియేట్ చేయబడినది మొదట ఈ భూమి మీద ఆదాము. ఆ తర్వాత రెండోసారి పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు అని అంటే యేసు ప్రభు. ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు సృష్టించిన స్థాయి నుంచి దిగజారాడు అని అర్థం. ఆయన సృష్టించిన పవిత్రమైన ఆ జీవాన్ని నుంచి దూరం అయిపోయాడు. స్పిరిచువల్ డెత్. సెకండ్ కాన్సిక్వెన్సెస్ ఫిజికల్ డెత్, శరీరం కూడా దాని. ప్రభువుకి ఆ ఫిజికల్ డెత్ అనేది లేదు. ఆ శరీరం, అందుకని అదే శరీరంతో సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దీన్ని ఏమంటారు? శరీర పునరుద్ధానం, బాడీలీ రిజరెక్షన్ అని అంటాం. ఇది చాలామంది చెప్పరు, అర్థం కాదు కాబట్టి చెప్పరు. అదే బాడీ బయటకు వచ్చింది, ఎందుకంటే ఆయనకు అసలు మరణమే లేదు కదా. ఏమన్నాడు? ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఆ శరీరానికి మరణం అనేది లేదు. అందువల్ల సమాధిలో నుంచి నడిచి వచ్చాడు. అదే శరీరం, ఆ శరీరానికి మరణం లేదు. నీకు నాకైతే మరణం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? గాస్పల్ ట్రూత్స్, సువార్త సత్యం అర్థం అయితే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉంటుంది. సాల్వేషన్ గురించి అర్థమైతే ఆ అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్, అష్యూర్డ్ లైఫ్, నిశ్చయతతో కూడిన జీవితాలు సంఘ సభ్యులకి ఉన్నాయా లేదా? దట్ ఈస్ చర్చ్ లైఫ్, దట్ ఈస్ లైఫ్ ఆఫ్ ద చర్చ్. సంఘం అంటే ఆయన రక్తంతో కడగబడిన, ప్రత్యేకించబడిన విశ్వాసుల సమూహం, అది సంఘం. లైఫ్ ఆఫ్ ద చర్చ్, సిస్టమ్ ఆఫ్ ద చర్చ్, లైఫ్ ఆఫ్ ద చర్చ్. ఇది అర్థం కాకపోతే సంఘమే లేదు. మరి ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి చెప్పండి? ఇది కదా సంఘంలో మనకు కావాల్సింది. ఇది ఇంపార్టెంట్. ఫైన్. రెండో విషయం, అందుచేత ఇందు మూలంగా మీరు సెల్ ఫోన్ చేత కొనిపోబడిరి అన్నట్టంటే అర్థం ఇదే. అందుకని నేను లోపలికి వస్తే సైలెంట్లో పెట్టమంటా నేను. చూసారా, బయటికి తీసుకెళ్ళిపోయింది, సెల్ ఫోన్లు అయ్యే చేస్తాయి. ఫైన్. రెండోది ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. మొదటిది అష్యూర్డ్ లైఫ్. నిశ్చయత లేని జీవితాలు కుదరదు. నిశ్చయతతో కూడిన జీవితాలు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? మనకు బాగా అలవాటు అయిపోయిన పదాలు ఏంటంటే రూపాంతరం. రూపాంతరం ఏంటో నాకు అర్థం కాదు. రూపాంతరం నిజమే, తెలుగు ట్రాన్స్లేషన్ ప్రభావం అది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? మార్పు చెందటం, మారిన జీవితం. అయ్యగారు వందనాలండి. అందువల్ల మీలాంటి వాళ్ళు ఉండాలి కొంచెం ఈ పదాలు అందించడానికి. మీరా వెనకాల పెద్ద ఆయన మారిన జీవితం. అష్యూరెన్స్ అనేది లేకపోతే, అష్యూర్డ్ లైఫ్ లేకపోతే మారిన జీవితం ఉండదు. సంఘాన్ని, సమాజం ఎలా చూడాలి? వాళ్ళదేదో మతం, వాళ్ళకి ఒక మతం ఉంది, అది కాదు సమాజం మనల్ని చూడాల్సింది. సమాజంలో ఒక ప్లేస్లో సంఘం ఉంది అని అంటే ఆ సంఘం మొత్తం సమాజం ఎలా చూస్తుంది అని అంటే ఈ జీవితాలు ఒక క్రొత్త జీవితాలు, ఒక ప్రత్యేకమైన జీవితాలు. ఆరాధనకి మనం నడిచి వెళ్తుంటే దే ఆర్ స్పెషల్ పీపుల్. అది సమాజం చూడాలి. అదే ఇదే బయటకు వస్తే వాళ్ళు తనుకుంటారు అనుకుంటే కుదరదు. సో ఇట్ లీడ్స్, అష్యూర్డ్ లైఫ్ లీడ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఇది లైఫ్ ఆఫ్ ద చర్చ్. లైఫ్ ఆఫ్ ద చర్చ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది దేని మీద ఆధారపడుద్ది అంటే ఈ మాటలు కూడా చూడండి ఒకసారి. ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. మీరు గమనించండి, మారిన జీవితాలు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఎస్ మై విల్ అని అంటాం, నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అని అంటాం. కుదరదు. దెర్ ఈజ్ ఎ పర్పస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ప్రతి విశ్వాస జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి. అందరిది ఒకటి కాకపోవచ్చు, కానీ
దేవునికి ప్రతి విశ్వాసి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏమనుకోకుండా ఇది అడుగుతాను నేను, మీలో ఎంతమందికి బొటన వేలు ఉందో చెప్పండి. బొటన వేలు అంటే ఏంటి? ఎందుకే చూపించండి ఇలా బొటన వేలు. పోనీ మీరు చూసుకోండి ఇలా, మీకు బొటన వేలు ఉందా? మీకు లేదా? బొటన వేలు ఉందా? ఓకే, బొటన వేలు మీద ఏం కనపడుతుంది? మీరు చెప్తే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది. బొటన వేలు ఏమున్నాయి? ఏంటి ముద్ర ఉందంటే, ముద్ర ఎక్కడ ఉంటుంది? ఏం భలేవాడే, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏబిసిడీలు చెప్పమంటే జట్టుకి వెళ్ళిపోయాడు. ఏం ముద్ర అండి? గీతలు ఉన్నాయి, అది చెప్పాలి. ఉన్నాయా లేవా? గీతలు ఉన్నాయా లేవా? మీకు ఒక మాట చెప్పిన అయ్యగారు, మీ పేరేంటి? జోసెఫ్ గారు. అబ్బో, జోసెఫ్ గారు, మీ వేలు మీద ఉన్న ఈ ముద్రలు ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ భూమి మీద ఎవరికి లేవు సార్. ఎంతమంది నమ్ముతారు? ఇదేదో ఎంతమంది నమ్ముతారు హల్లెలూయా అని చెప్పి వీడియో తీసి, ఆ పద్ధతి కాదు నాది. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా, ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మ చూసుకోండి, మీకు ఉన్న ఈ ఏళ్ళ మీద గీతలు ఆదాము దగ్గర నుంచి ఈ భూమి మీద ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళలో మీ గీతలు ఎవరికి లేవు. భవిష్యత్తులో కూడా మీ గీతలు ఎవరికి ఉండే అవకాశం లేదు. ఇది సైన్స్ ప్రూవ్ చేసింది. అందువల్ల ఇక్కడ దొంగతనం చేసి జోసెఫ్ గారు ఎమ్మికనూరులో దొంగతనం చేసి జపాన్లో దాక్కున్న ఈ గీతలు ఆయనకే ఉంటాయి. పట్టుబడతాడు, ఎవరికీ ఉండదు. థంబ్ ఇంప్రెషన్, దాని ఇంపార్టెన్స్ అది. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా? అబ్బో ఏదో ఒక భలే మాట చెప్పాడు అని అనిపించుకోవటానికి కాదు. యు ఆర్ యునీక్. ఒక ప్రత్యేకం దేవుని దృష్టిలో. మీ జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది ఆయనకి, అందుకే నేను ప్రత్యేకంగా చేశాడు. ఇక్కడ 25 మందికి ఒకే రకమైన గీతలు ఉన్నాయనుకోండి, ఒక మనిషి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, దేవుడు ఏమనుకోవాలి, ఇంకా 24 మంది ఉంటారులే పర్లేదులే అలా అనుకోవటానికి ఆయనకి లేదు అవకాశం. ఒక పర్సన్ లాస్ అయితే ఆయన లాస్ అయిపోయాడు. ఎందుకంటే ఆ పర్సన్ని ప్రత్యేకంగా చేశాడు. ప్రత్యేకంగా చేసిన నా జీవితం, నాకంటూ నా విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని గ్రహించగలిగితే దట్ ఈస్ చర్చ్ లైఫ్. సంఘం అంటే ఎవరు? ప్రత్యేకించబడిన మనమే కదా. మన జీవితాల గురించి మనకు అర్థం అవ్వాలి కదా. సో ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు నా ఇష్టం అని అంటప్పుడు, నా ఇష్టం కాదు దేవా, ఎందుకంటే నన్ను ప్రత్యేకంగా ఈ భూమి మీద చేసావు, నీకేదో ఇష్టం ఉంది కాబట్టి నన్ను ప్రత్యేకంగా చేసావు. ఐఎమ్ యునీక్, ఐఎమ్ ప్రెషియస్, ఐఎమ్ మ్యాచ్లెస్. నాలాంటి వ్యక్తి ఇంక ఎవరు లేదు ఈ భూమి మీద, నేనే ప్రత్యేకం, నన్ను అలా చేసావు. ఇది కదండి, అలా ఎదగాలి మన విశ్వాసం. ఆయన పర్పస్లో ఎదగటం అనేది గొప్ప విషయం. ఆ పర్పస్ అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది అర్థమైపోద్ది. ఆ తర్వాత క్రైస్ట్ లైక్నెస్ అనేది అర్థమవుద్ది. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్ర కుటుంబంగా, క్రీస్తు కేంద్ర జీవితాలుగా మనం డెవలప్ అయితే దట్ ఈస్ చర్చ్ లైఫ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నేను తర్వాత మాట్లాడతాను. ఇవెందుకు అవసరం? మూడోది ఈ మాట చూడండి. ఒకటి అష్యూర్డ్ లైఫ్, రెండోది మీకు కూడా ఫోన్ వచ్చిందా? ఫోన్ పట్టుకుని వెళ్తే నాకు అదే డౌట్ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి ఫోన్ తీస్తాడు చూడండి. సరే ఫైన్. రెండోది ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ఇట్ లీడ్స్ టు అనదర్ స్టెప్. ఈ మూడోది చూడండి, మల్టిప్లైడ్ లైఫ్, విస్తరించిన, అభివృద్ధి చెందిన జీవితం. మొదటిది నిశ్చయతతో కూడిన జీవితం. రెండవది మార్పు అంటే ఒక చోట ఆగిపోయేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్, మార్పు నొందే జీవితం. మూడవది మల్టిప్లైడ్ లైఫ్. I just want to show these things in third part. ఈ మూడు గమనించండి. ఎవాంజలిజం, డిసైపుల్షిప్ అండ్ స్టీవర్డ్షిప్. విషయం అర్థమవుతుందా? మీరు కనెక్ట్ చేసుకోండి. ఒక వ్యక్తికి అష్యూరెన్స్ అనేది ఉంటే, ఆ వ్యక్తిలో మార్పు అని ఉంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? కామ్గా ఉండడు. నువ్వు పొందిన ఆనందాన్ని, ఆ క్రీస్తు ప్రభు ప్రేమని, దేవుని ప్రేమని ఇంకొకరికి పాస్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ ఎవాంజలిజం. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరు కూడా కామ్గా ఉండరు.
ఇది కదండి మిషన్స్ అంటే. ఈ సంఘంలో ఎదుగుతూ ఉంటే ఒక స్థాయికి వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ప్రకటన చేయాలి. సువార్త అంటే నాట్ విత్ ఇన్ ద చర్చ్, అవుట్ సైడ్ ద చర్చ్ ఎవాంజలిజం. ప్రాబ్లం ఏంటో తెలుసా? సంఘంలోనే ఎవాంజలిజం జరుగుతూ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సంఘంలో ఉండేది ఎవరు? ఆల్రెడీ సువార్తను నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు ఎక్విప్ చేయబడి, వీళ్ళు తయారు చేయబడి బయటికి వెళ్ళి సువార్త చెప్పడం. బయటికి వెళ్తే కేవలం పాస్టర్ గారే వాక్యం చెప్పాలంటే పాస్టర్ గారి ఉద్యోగం ఏంటి, ఆయన ధర్మం ఏంటి, ఆయన బాధ్యత ఏంటి? విశ్వాసుల్ని వాక్యంలో పెంచటమే. ఈ పెంచబడిన విశ్వాసులు బయటికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు కదా ప్రకటన చేయాల్సింది, వాళ్ళు కదా సువార్త ప్రకటన చేయాల్సింది. సువార్త ప్రకటన చేయాల్సింది విశ్వాసులు. అగైన్ విత్ ఇన్ ద చర్చ్ టీచింగ్ జరగాలి, అవుట్ సైడ్ ద చర్చ్ ప్రీచింగ్ జరగాలి. అంటే గాస్పెల్ ప్రీచింగ్ అవుట్ సైడ్ ద చర్చ్. విత్ ఇన్ ద చర్చ్ గ్రోత్ లెసన్స్, బోధన పెంచాలి. కాపరులు, నాయకులు సంఘాన్ని పెంచే కార్యక్రమం చేస్తే ఆ పెంచబడిన విశ్వాసులు బయటికి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి, అనేక మందిని తీసుకురావాలి. ఆది సంఘం ఎలా, రెండో అధ్యాయం ఆది సంఘం గురించి, రెండో అధ్యాయం అంటే ఏ రెండో అధ్యాయం నేను మాట్లాడుతున్నాను? అపోస్తలుగా, అమ్మాయ ఇక్కడే ఉన్నారని నాకు అర్థమైంది. అపోస్తలుగా రెండో అధ్యాయం చివరిలో వాళ్ళంతా ఎదుగుతూ బయటికి వెళ్ళి ప్రకటన చేస్తున్నారు కాబట్టి అనేక మంది చేర్చబడటం అనేది స్టార్ట్ అవుతుంది. అపోస్తలు అక్కడి నుంచి కదల్లా. సంఘం గొప్ప హింస జరిగినప్పుడు కూడా ఈ నాయకులు, విశ్వాసులు చెదిరిపోయారు, కానీ అపోస్తలు అక్కడే ఉన్నారు, వాళ్ళేం కదల్లా. ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ప్రకటన చేయటం మొదలెట్టారు. ది సింపుల్ ట్రూత్, దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ చర్చ్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఇది గమనించారా? చూడండి, సువార్త చెప్తాం, ఆ తర్వాత శిష్యులుగా తయారు చేయటం, ఆ తర్వాత స్టీవార్డ్షిప్ అంటే అర్థం ఏంటి? అదేలే, తెలుగు ట్రాన్స్లేషన్ వద్దు, నాకు భావం చెప్పండి. మీరు మంచి ట్రాన్స్లేటర్స్, నాకు తెలుసు. గృహ నిర్వాహకత్వం అది తెలుగు మాట. వాట్ ఈస్ ద మీనింగ్? అర్థం చెప్పండి. ఒకే మాట, లార్డ్ యు ఆర్ మై ఓనర్, ఐఎమ్ జస్ట్ మేనేజర్ ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ స్టీవార్డ్షిప్. ఐఎమ్ ద మేనేజర్. మేనేజర్కి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండదు. మేనేజర్ ఏం చేయాలి? ఓనర్ ఏం చెప్తే అదే చేయాలి. నా జీవితానికి ఇదిగో, ఐఎమ్ సురేష్ బాబు, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ మై లైఫ్, యు ఆర్ ద ఓనర్. ఆయన ఓనర్, ఆయన యజమానుడు, నేను ఆయన అపాయింట్ చేసిన మేనేజర్ని. ఆయన చెప్పినట్టు నా బ్రతుకుని నిర్వహించాలి. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ 3 పార్ట్లు చూసిన తర్వాత, గ్రహించిన తర్వాత మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఆ మొదటి స్థాయిలోనే ఉన్నారా? రెండో స్థాయికి వచ్చారా? మూడో స్థాయికి కూడా వచ్చారా? మూడో స్థాయికి కూడా వచ్చారా? ఇటువైపు చూడండి, మీ డిస్కషన్ కాదు, ఇటువైపు చూడండి. థర్డ్ లెవెల్కి వచ్చారా మీరు? చర్చ్ లైఫ్. మీ లైఫ్ జస్ట్ ఇన్ఫాంట్స్ లాగా, చిన్నపిల్లలాగా ఉన్నారా? కొంచెం ఎదిగిన వాళ్ళలాగా ఉన్నారా? ఇంకా 10 మందికి చెప్పగలిగిన స్థితిలోకి వచ్చారా? ఇది కదా చర్చ్ లైఫ్ అంటే. రకరకాల, అందరూ ఒకే స్థాయిలో ఉండరు, డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. కానీ సైకిల్ సిస్టమ్ లాగా అందరూ ఆ స్థాయికి వెళ్ళాలి. ఇది చర్చ్ లైఫ్ అని అంటే. నేను ఇంకొక పావు గంట ఉంది నాకు టైము. బహుశా ఇది చర్చ్ కాదు కాబట్టి ఎదురుగా వాల్ క్లాక్ లేదు. ప్రసంగికులకి ఎదురుగా పెడతారు వాల్ క్లాక్. వాస్తవానికి చర్చ్లో స్టేజ్ వైపు ఉండాలి, అందరూ చూడాలి, కానీ ప్రసంగికులు మాత్రమే చూసేలాగా ఎదురుగా పెడతారు. ఎందుకంటే మైక్ వదిలిపెట్టరు కాబట్టి, నాలోటి వాళ్ళు ఎవరన్నా వస్తే. అందువల్ల టైం లేదు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడినా మీరు ఏం చేయలేరు. అఫ్కోర్స్ యాక్చువల్గా ఉన్నాయనుకోండి, ఇది వేరే సంగతి. ఫైన్. కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ మీకు అలా జస్ట్ హైలైట్ చేస్తాను చర్చ్ లైఫ్ గురించి. ఇంతకుముందు మనం ఏం మాట్లాడాం? చర్చ్ సిస్టమ్ గురించి మాట్లాడాం. దెర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ సిస్టమ్. ఇప్పుడు చర్చ్ లైఫ్ 3 పార్ట్స్. దీన్ని ఎక్స్టెన్షన్గా ఈ మాటలు మాట్లాడతాను. సంఘ జీవితంలో సంఘాన్ని ఎక్విప్ చేయటం అంటే, న్యూ టెస్టమెంట్ చర్చ్, ఈ మాటలు చూడండి, న్యూ టెస్టమెంట్ చర్చ్ వాజ్ బిల్ట్ ఆన్ టీచింగ్ అండ్ ప్రీచింగ్.
ఆ క్రొత్త నిబంధన సంఘం బోధనలో పెంచబడింది. కోర్స్ ప్రీచింగ్ అనేది రెండింటికి తేడా ఉందనుకోండి, నేను కలిపి మాట్లాడుతున్నాను. ఫైన్. దీనిలో ఉన్న డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ని ఒకసారి హైలైట్ చేస్తాను. ఇది మీరు గమనించండి. యాజ్ ఎ చర్చ్ దట్ ఇంక్లూడ్స్ లీడర్స్, పాస్టర్స్, డీకన్స్, రకరకాల కమిటీస్, ఇవన్నీ ఉంటాయి. యాజ్ ఎ చర్చ్ యూ నీడ్ టు డెవలప్. అండ్ దెన్ సెకండ్ పార్ట్, ద ఫ్యామిలీ, కుటుంబాలని డెవలప్ చేయాలి. కుటుంబాలు, భార్యాభర్తలు, కుటుంబాలు. భార్యాభర్తలు అంటే వివాహ బంధం, మ్యారేజ్ అని అంటే వివాహ బంధం, ఫ్యామిలీ అని అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యారేజ్. వివాహ బంధం విస్తృతంగా డెవలప్ అయితే అది కుటుంబంగా డెవలప్ అవుతుంది, మ్యారేజ్. అండ్ దెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి సంఘాల్లో. ఆ ఫ్యామిలీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి. మూడవది యూత్, యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్. అండ్ దెన్ చిల్డ్రన్. 4 వింగ్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంఘంలో ఈ 4 వింగ్స్ ఉన్నాయి. ఈ 4 వింగ్స్ని, వాళ్ళ జీవితాలని మనం కట్టాలి. ఇది కదా చర్చ్ అంటే. నేను అందుకనే స్టార్టింగ్లో సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ సెమినార్, సెకండ్ సెషన్, అండర్స్టాండింగ్ యువర్ చర్చ్ అని టైటిల్ పెట్టాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ 4 వింగ్స్ ఆఫ్ ద చర్చ్. దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, దేనికి బోధన లేకుండా వదిలిపెట్టడానికి లేదు. యాజ్ ఎ చర్చ్ లీడర్షిప్ ఎదగాలి, కుటుంబాలు ఎదగాలి, యవనస్తులు ఎదగాలి, పిల్లలు కూడా ఎదగాలి. ఈ 4 మధ్య పనిచేసే నాయకులు ఉంటారు. మీరేగా, వీళ్ళే కదా, నాయకులే కదా. ఆ నాయకులు ఈ 4 వర్గాలని, ఈ డివిజన్స్ని కేర్ఫుల్గా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. అద్భుతమైన కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. ఈ సంఘం ఎదగాలి. ఫైన్. ఈ 4టికి ముఖ్యమైన కార్యక్రమాలని జస్ట్ ఊరికే హైలైట్ చేస్తాను. ఆ లిస్ట్ నేను ఆల్రెడీ సెక్రటరీ గారికి పంపించాను. ఆయన ఆ లిస్ట్ అసలు చూసాడన్న గ్యారంటీ నాకు ఇంకా కలగట్లేదు. మాట్లాడదాం తర్వాత. మీకు కూడా ఆ లిస్ట్ ఎవరైనా కావాలనంటే లిస్ట్ ఇస్తా. అయితే నేను పంచను. వాక్యం నాకు బాగా ఇష్టం. అడుగుడి, ఇది కూడా బాగానే ఉంది. ఆ లిస్ట్ ఏమైనా కావాలంటే మీకు తప్పనిసరిగా వాట్సాప్ చేస్తా. ఈ 4టికి చర్చ్ అనగానే సంఘ నాయకత్వానికి ముఖ్యంగా ఏ అవసరం అనేది జస్ట్ హైలైట్ చేస్తాను. ఆఖరి 10 నిమిషాలు హైలైట్ చేసి నేను క్లోజ్ చేస్తాను. దెన్ విల్ గో ఫర్ లంచ్. ఆరోగ్యవంతమైన సంఘం, అద్భుతమైన ట్రైనింగ్. అంటే చర్చ్ నాయకులు, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరందరికీ కూడా ఈ సెమినార్ అవసరం. దీనిలో 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10 టాపిక్స్. ఈచ్ టాపిక్ అట్లీస్ట్ 3 సెషన్స్ ఉంటే 30 సెషన్స్ ఉన్నాయి. బిల్డింగ్ హెల్దీ చర్చ్, బిల్డింగ్ హెల్దీ చర్చ్. ఇది 2011లో డిజైన్ చేశాం. అప్పట్లో జీటీసీఎం అనే, అఫ్కోర్స్ ఇప్పటికే ఉందనుకోండి, జీటీసీఎం అనే సంస్థ మీరు వినే ఉంటారు. గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ టైంలో నేను ఆ సంస్థకి జనరల్ సెక్రటరీగా ఒక 3 years హెల్ప్ చేశాను వాళ్ళకి. వాళ్ళ కొరకు ఇది డిజైన్ చేసి ఏపీలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఎక్కడ పెట్టామంటే మదనపల్లి ఏరియాలో. రాయలసీమలో ఉన్న పాస్టర్స్లో నుంచి 60 మందిని సెలెక్ట్ చేసి అక్కడ తీసుకొచ్చి, దట్ వాజ్ ఇన్ 2012. ఆ టైంలో ఈ ట్రైనింగ్ ఇచ్చాం. చాలా చోట్ల ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు కూడా కావాలంటే సిలబస్ తీసుకోండి. ఇది సంఘానికి అవసరం. దెన్ రెండవది చూడండి, సంఘ నాయకత్వానికి సంబంధించిన లీడర్షిప్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ లీడర్షిప్ ట్రైనింగ్. ఇది సంఘ నాయకత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. యూత్ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఓకే, ఫైన్. యూత్ కమిటీ వాళ్ళకి నేను ప్రత్యేకంగా యూత్ అనే వింగ్ ఉంది కదా, అవి కూడా చూపిస్తాను మీకు. అటువైపు కూడా యూత్ ఉన్నారు కదా, మీరు అవి తీసుకోండి. ఫైన్. ఇది చర్చ్ పార్ట్ నేను చూపిస్తున్నాను. తర్వాత చర్చ్ డెవలప్మెంట్ ప్రాసెస్, తెలుగు నాకు టైటిల్ కనపట్లేదు, చర్చ్ అభివృద్ధి ప్రక్రియ.
సంఘాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడే ఆ ప్రాసెస్ 5 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అందులో. సంఘం వాక్యానుసారంగా ఎలా ఎదగాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది, అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నేను ముఖ్యమైనవి మాత్రమే హైలైట్ చేస్తున్నాను. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ చర్చ్, బట్ ముఖ్యమైనవి నేను హైలైట్ చేస్తున్నాను అంతవరకే. తర్వాత 4వది టీచర్ ట్రైనింగ్. నేను పొద్దున చెప్పాను మీకు, నాట్ చైల్డ్ ఎవాంజలిజం. చైల్డ్ ఎవాంజలిజం ట్రైనింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అది అద్భుతమైన పరిచర్య, అది మామూలు ఆషామాషే కాదు. కానీ టీచర్ ట్రైనింగ్ వేరే. సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ మినిస్ట్రీ, అద్భుతమైన మినిస్ట్రీ. అన్ని ఏజ్లు వాళ్ళకి సాధ్యమైనంత హైయెస్ట్ ఏజ్ వరకు కూడా మనం సండే స్కూల్లో. సండే స్కూల్ అంటే పిల్లల పరిచర్య అనే మాట తీసేయండి, పిల్లల పరిచర్య ప్రత్యేకమైంది. సండే స్కూల్ అంటే అన్ని వయసులో వాళ్ళకి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో స్మార్ట్ టీచర్ ట్రైనింగ్ అని ఇది మేము ఇస్తాం అంచెలంచెలుగా. చాలా పెద్ద సిలబస్ ఉంది వాటికి, అన్నీ నేను చెప్పలేను కానీ ఫైన్. రెండో పార్ట్ ఏంటి? రెండోది ఏంటి? ఫ్యామిలీస్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. అయ్యగారు, మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అవలేదా ఏంటి? ఆయనకి ఇంకా తెలియదా ఏంటి? పెళ్ళే కాలేదా? అసలు పోయి ఆయన్నే అడిగానేంటి నేను. ఏమైనా ప్రత్యేకమైన కమిట్మెంట్ ఉందా అలాగే నిలబడి ఉండటానికి? ఏదో కారణం ఉండి ఉండాలి, లేకపోతే అలా నిలబడరు కదా. సరే, మన జాయింట్ సెక్రటరీ గారు వచ్చారా? రాలేదా? ఈయన తలకే వంచేసాడు, అడుగుతానేమో అని అన్నట్టుగా. మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అయినాయా అవలేదా? అయిందా? ఏంటి అనుమానంగా చెప్తున్నారేంటి? ఫైన్. ఏంటి మా వైపు తిరిగి అడగడేంటి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. సర్లేండి. విషయం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలో, ఎలాంటి వ్యక్తులను తీసుకురావాలో అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. అందువల్ల మ్యారేజ్ బ్యూరోలు ఎక్కువైపోయినాయి, వ్యాపారం, బిజినెస్. సో వాళ్ళని ఉద్దేశించి ప్రత్యేకమైన సెమినార్స్ ఇస్తున్నాం. ఏది? గ్రోనప్ చిల్డ్రన్, పెద్దలైన రేపో మాపో మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి హౌ టు ఫైండ్. నన్ను అడగడేంటి అన్నట్టు చూస్తున్నారు ఆయన, సండే స్కూల్ సూపరింటెండెంట్. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇంక లేదా? మీకే ఉపయోగపడుద్ది అయితే నేను చెప్పేది. అచ్చంగా మీలాంటి వాళ్ళకే పెట్టండి సిటీ మొత్తానికి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి. అంటే లుకింగ్ ఫర్ పార్ట్నర్ ఫర్ యువర్ డాటర్ అండ్ సన్. అవలేదుగా పెళ్ళిళ్ళు? అంటే ఎలాంటి కోడలను తీసుకురావాలి మా అబ్బాయికి, ఎలాంటి అల్లుడిని తీసుకురావాలి మా కూతురికి, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి కదా. అది అలాంటి సెమినార్స్ మేము ఇస్తాం. కుటుంబాన్ని కట్టాలి అంటే మన పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సమస్యల్లో కూరుకోకూడదు. రోజులు బాగలేదు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, చాలా దారుణమైన రోజులు ఉన్నాయి. ఈ విషయాల్లో సపోర్ట్గా నిలబడేది ఎవరు? సంఘమే. సంఘ నాయకత్వమే సపోర్ట్గా నిలబడాలి. చాలా సంవత్సరాలుగా, మోర్ దాన్ 25 years, 2001 నుంచి నేను నా వైఫ్ ఈ పనిలో ఉన్నాం. మ్యారిటల్ టీచింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ టీచింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇవి 25 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాం మేము. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఎంత త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయో అంత త్వరగా బ్రేక్ అవుతున్న రోజులు బాగాలేదు. ఈ మొదట్లో అయిన పెళ్ళిళ్ళు అయిపోయినాయా? కాలేదా? మీకోసం తర్వాత ఇంకోటి చెప్తాను నేను. ఫైన్. రెండవది ఇదే మీకోసం, ప్రీ మ్యారిటల్. పెళ్ళికి ముందు సెమినార్ కావాలి, పెళ్ళి గురించి అవగాహన కావాలి. అవగాహన ఉండి, వెస్ట్రన్ కంట్రీస్లో పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ముందు క్లాసెస్ ఉంటాయి, మ్యారేజ్ గురించిన అండర్స్టాండింగ్ ఉంటాయి. మన ప్రాంతంలో లేవు, ఇది అవసరం. ఎందుకంటే చర్చ్ లైఫ్లో, పార్ట్ ఆఫ్ చర్చ్ లైఫ్, వీ నీడ్ టు కేర్ అబౌట్ అవర్ గ్రోనప్స్. రైట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వాలి, తెలిసి ఎంటర్ అవ్వాలి, తెలియకుండా కాదు. తర్వాత ఈ మాట చూడండి, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే కదా మ్యాక్సిమం ఇక్కడ. భార్యాభర్తల బంధం గురించిన
బిల్డింగ్ హెల్దీ మ్యారేజ్, ఆరోగ్యవంతమైన వివాహ బంధం, దీని మీద కూడా సెమినార్ కావాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ చర్చ్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ డివిజన్ చేసి ఇంపార్టెంట్ హైలైట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఫైన్. నాలుగవది పిల్లల పెంపకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల పెంపకం, బిల్డింగ్ ఏమంటారు, క్రిస్టియన్ పేరెంటింగ్, బిబ్లికల్ పేరెంటింగ్, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. థర్డ్ పార్ట్ ఏంటి చెప్పండి? థర్డ్ పార్ట్ యూత్కి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన అంశాలు చేస్తున్నాం. యంగ్ వరల్డ్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. బహుశా సంఘంలో కనీసం ఒక 100 మంది అన్న చక్కని దాన్ని ఏమంటారు, కాలేజీ గోయింగ్ లేదా యూనివర్సిటీ లెవెల్ యవనస్తులు ఉండాలి సంఘం. వాళ్ళ కొరకు డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా వాళ్ళకి కావాలంటే సిలబస్ మేము అందిస్తాం. మీ అంతటి మీరు నిలబడి టీచ్ చేయగలిగిన అద్భుతమైన బైబిల్ బోధకులు మీ సంఘంలో ఉండాలి. డెఫినెట్గా మీరు నిలబడండి, కావాల్సిన కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం. లేదా ఒకవేళ మా వైపు నుంచి రిసోర్స్ పర్సన్స్ అవసరం అయితే పంపిస్తాం, మీరు కండక్ట్ చేయండి. ఫైన్. రెండోది డిస్కవర్ ఫర్ సక్సెస్ అంటే దిస్ ఇంక్లూడ్స్ అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ అంటే చాలామంది వింటూ ఉంటారు కొంతమంది. వాట్ ఈజ్ అపాలజెటిక్స్? దీనికి తెలుగు పదం చెప్పరు, వెంటనే ట్రాన్స్లేషన్ చెప్పరు. అపాలజెటిక్స్ తెలుగు పదం చెప్పనా? సమర్థనవాదం. విశ్వాసాన్ని సమర్థించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయగలగటం. నీ విశ్వాసాన్ని మొదట సమర్థించుకోవాలి. అసలు నువ్వు ఏమి నమ్మేవో నీకు అర్థం అవ్వాలి, ఎందుకు నమ్మేవో నీకు అర్థం అవ్వాలి. అది సమర్థించుకుంటూనే తెలియని వాళ్ళకి సత్యాన్ని విడమర్చి చెప్పడం, నాట్ ఆర్గ్యుమెంట్. అపాలజెటిక్స్ అంటే డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు అని అనుకుంటారు చాలామంది. దట్ ఈస్ నాట్ ద కేస్. డిఫెండింగ్ యువర్ ఫెయిత్. దాని కొరకు మళ్ళీ ప్రత్యేకమైన ప్రోగ్రాం కూడా చేసాం. అది కూడా అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది డిఫెండింగ్ యువర్ ఫెయిత్. ఎందుకంటే సండే స్కూల్లో ఉన్నంత వరకు ప్రైజులు వాళ్ళే. ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ ఫెయిత్ని డిఫెండ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పుడు ఒక సంఘటన జరిగింది. మా పక్కన బి హాస్టల్ అనేది, హాస్టల్స్ చాలా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లకి. ఉస్మానియా క్యాంపస్ ఎవరికైనా పరిచయం ఉంటే హైదరాబాద్ మీకు తెలుస్తుంది. ఆ బి హాస్టల్లో కాలేజీ విద్యార్థుల మధ్య పరిచర్య జరుగుతూ ఉంటే వాళ్ళు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ బైబిల్ స్టడీ చేసుకుంటారు ఎవ్రీ వీక్. వారానికి ఒకరోజు ఫిక్స్డ్ టైము బైబిల్ స్టడీ చేసుకుంటారు. అది ఈ ఏబీవీపీ పార్టీ నాయకులకి తెలిసింది. వాళ్ళు పట్టడానికి, ఏబీవీపీ పార్టీ అంటే హిందూయిజం ఎక్కువగా ఉంటారు. వాళ్ళని మేము ముద్దుగా బొట్ల సంఘం అని పిలుచుకునేవాళ్ళం. ఇంతలో బొట్టు పెడతారు అందరూ, బొట్ల సంఘం. వాళ్ళు ఆ బి హాస్టల్లో జరిగే బైబిల్ స్టడీ జరిగే రూమ్ని తగలబెట్టేశారు. కాలిపోయినాయి మొత్తం. ఆ రూమ్లో స్టే చేస్తున్న స్టూడెంట్ సర్టిఫికేట్లు కూడా కాలిపోయినాయి. అది నేను విన్నా. చాలా బాధేసింది. ఒకలాంటి ఉద్రేకం. ఏం జరుగుతుంది? అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, క్యాంపస్లో నడిచి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా, లైబ్రరీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా కానీ చేతిలో బైబిల్ పట్టుకునే తిరిగాను నేను. యూనివర్సిటీ క్యాంపస్లో తగలబెట్టారు కదా వాళ్ళు బైబిల్ స్టడీ చేస్తుంటే, నేను బైబిల్ పట్టుకునే తిరిగాను మిగిలిన సంవత్సరం అంతా కూడా. ఎందుకు? ఎవరన్నా ఆపితే ఎందుకు బైబిల్ పట్టుకుంటే కూర్చో నేను మాట్లాడతాను అని అంట. ఐఎమ్ రెడీ, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధపడిపోయాను. నేను ఎందుకు భయపడాలి? సత్యం ఏంటో అర్థమైంది కదా నాకు. మన యవనస్తులు అలా తయారవ్వాలి. చర్చ్ లైఫ్ మన యవనస్తులను ఎక్విప్ చేయాలి, మనం అలా తయారు చేయాలి. సైలెంట్ క్రిస్టియన్స్ కాదు. తర్వాత ఈ మాట చూడండి, లీడ్ టుమారో. యూత్ కమిటీ వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను, లీడ్ టుమారో. భవిష్యత్తు నాయకులను ఇప్పుడే తయారు చేయాలి. ఎప్పుడో వాళ్ళు వచ్చిన తర్వాత తయారు చేయటం కాదు, ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వండి. భవిష్యత్తులో నేను ఈ మాట విన్నది ఏంటంటే, వుడ్ బి లీడర్స్ని కూడా కొంతమందిని ఇన్వైట్ చేశారు అని చెప్పి. ఫ్యూచర్లో ఆ లీడర్స్ ఎలా తయారవ్వాలో ఇప్పుడే ట్రైనింగ్ ఇవ్వండి. టైం వచ్చినప్పుడు వెన్ ద టైం కమ్స్, డెఫినెట్గా వాళ్ళు దే విల్ యూజ్ ద ఆపర్చునిటీ. ప్లీజ్ ట్రైన్ దెమ్. ఫైనల్లీ ఒక నిమిషం, చిల్డ్రన్ రిలేటెడ్ దీనికి సంబంధించిన
చక్కని మాదిరికరమైన నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. నాకు చాలా కష్టంగా ఉండేది ఏంటో చెప్పనా, కిడ్స్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీలో దే ఆర్ జస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్, ఎయిమ్లెస్. పప్పెట్టి పట్టుకోవడం, అరవటం, మ్యాజిక్లు అంటాం, డ్యాన్స్లు అంటాం. ఒకప్పుడు యాక్షన్ సాంగ్ అనేది ఉంది మా చిన్నతనంలో. అంటే పాటలోని భావాలకు తగినట్టుగా యాక్షన్ చేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున కొరియోగ్రఫీ అనే కాన్సెప్ట్ తోటి పిల్లలతో డ్యాన్స్లు వేయిస్తున్నారు. పిల్లలతో డ్యాన్స్లు వేస్తే బాగానే ఉంటుంది, కానీ యవనస్తులతో డ్యాన్స్లు వేయిస్తున్నారు. కొరియోగ్రఫీ కాన్సెప్ట్ డ్యాన్స్ కాదు. కొరియోగ్రఫీ అంటే వండర్ఫుల్ కాన్సెప్ట్. అది పోయింది, బయటికి పోయింది. సో కిడ్స్ ప్రోగ్రామ్ అంటే వండర్ఫుల్ చైల్డ్ ఇవాంజలిజం. ప్రభు దగ్గరికి నడిపించాలి, ప్రభులో వాళ్ళని పెంచేలాగా చేయాలి. అది చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే, నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. అందువల్ల మోడల్ ప్రోగ్రామ్స్ చేయాలి మీరు. 10th క్లాస్ అవుట్ గోయింగ్ వాళ్ళకి సమ్మర్ కోర్సెస్ డిజైన్ చేసాం, అవి కూడా ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. 5 days సిలబస్, అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. అండ్ దెన్ వీవిఎస్ ట్రైనింగ్లు, మీనింగ్ఫుల్ వీవిఎస్ కరికులం తోటి చేయండి. దాని ఫైనల్లీ ఈ మాట చూడండి, చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్లు ఇవ్వండి. దాన్ని చైల్డ్ ఇవాంజలిజం ట్రైనింగ్, చిల్డ్రన్ మినిస్టర్స్ ట్రైనింగ్ అంటారు. ఆ ప్రత్యేకమైన విభాగానికి వాళ్ళని పిలవండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఏడాపేడా మాత్రం చేయొద్దు దయచేసి. ఫైన్. నేను ఇక్కడ 1:30 అన్నారు, 1:30 అయింది. నేను క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత ఇంకొంచెం ప్రాక్టికల్గా లోపలికి వెళ్ళటానికి నేను ట్రై చేస్తాను. నేను 2 విషయాలు మాట్లాడాను. ఒకటి చర్చ్ లీడర్షిప్ గురించి మాట్లాడాను. అండ్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ చర్చ్. ఆ సంఘాన్ని అర్థం చేసుకున్నప్పుడు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి సిస్టమ్ ఆఫ్ ద చర్చ్, లైఫ్ ఆఫ్ ద చర్చ్. సిస్టంలో 4 విషయాలు ఉన్నాయి. లైఫ్ ఆఫ్ ద చర్చ్ ఒక విశ్వాస జీవితంలో 3 ప్రధానమైన అంశాలు. దాన్ని ఆధారం చేసుకొని అన్ని వర్గాల్ని ఎక్విప్ చేసి ఆ సంఘ జీవితం ఫైన్ ట్యూన్ అవటానికి మనందరం మనం కమిట్ చేసుకోవాలి. దయచేసి తలలో ఉంచండి. అందరి పక్షంగా 2 సెషన్స్లో ఉన్న సారాంశాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరి పక్షంగా ఒకరు ప్రార్థన చేసి ఈ 2 సెషన్స్ని ముగించండి. ఎవరైనా ఒకరు 2 సెషన్స్ని రివ్యూ చేసుకోండి. 1 నిమిషం మనసులో ఆ సారాంశం అర్థమైన వాళ్ళు అందరి పక్షంగా ఒకరు ప్రార్థన చేయండి. ముగించేద్దాం.